I praise you, I adore you, my Jesus. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనము. సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. పొడవగానే యేసుప్రభుల వారు ఆ యొక్క స్లీవ నుండి నన్ను ఎందుకు పొడిచావు అని అడగట్లేడండి. ఇదిగో వెంటనే రక్తము నీరు స్రవించెను. రక్తము అనగా అక్కడ నీరు అనగా ఎక్కడి నుంచి వస్తుందంటే గుండె దగ్గర పొడిచాడు. పక్కన బల్లెము, ఆ యొక్క బల్లెము గుచ్చబడి ఉంది. యేసుప్రభువు రక్తాన్ని చిందిస్తున్నాడు, నీరును స్రవిస్తున్నాడు. అంటే ఏంటి దీనికి అర్థం అంటే, ఒకటి పరిశుద్ధాత్మ, అదేవిధంగా యేసు రక్తము. ఇందులో ప్రేమ ఉంది, లవ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క హృదయం ఉంది. మనం ఎంత పొడుస్తున్నా, మనం ఎన్ని పాపాలు చేసినా, మనం ఇంకేం చేసినా కూడా దేవుడు చిందేది పగని కాదు, ప్రేమనే. అయితే ఈరోజు అడరేషన్ సభలకు వెళ్తూ ఉంటే పొద్దున మీ అందరూ ప్రార్థించిన విధంగా ఆ దేవాదేవుడు గొప్పగా వాడుకున్నాడు. దివ్యవాణిలో 2 వాక్యాలు ఆ దేవాదేవుడు చూపించాడు. సిద్ధపడలేదు, కానీ శక్తి సరిపోవట్లేదు. అయ్యా అని దివ్య మందసం ముందుకెళ్ళి కూర్చుంటే దేవాదేవుడు గొప్పగా మాట్లాడాడు. అమరుడైన దేవుడు నరుని ఎలా కాపాడతాడు, ఎలా మాట్లాడతాడు అనే విషయాలు అనమాట. నెక్స్ట్ వీక్ వస్తుంది. అయితే నేను అడరేషన్ సభలకు ఎంటర్ కాగానే అక్కడ పెద్ద అద్దం ఉంది. అంటే మనకి అద్దంలో దివ్య మందసం ఉంటుంది కదా, దివ్య మందసాన్ని చూస్తూ ఉన్నాను. కానీ నా చూపు ఎటుపోయిందంటే, ఆ దివ్య మందసాన్ని చూస్తున్నప్పుడు అక్కడ అద్దం ఉంటుందిగా, అద్దంలో బయట ఉన్న వ్యక్తులు నేను చూడగలిగాను. అక్కడ ఒక పెద్ద వ్యక్తి, అంటే నేను బయటికి వెళ్ళిన తర్వాత చూశానండి, అది పెద్ద కారు, రిచ్గా ఉన్నాడు, రిచ్ మ్యాన్, తండ్రి ప్లేస్లో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళ కూతురు బయటికి రాగానే దబదబా వచ్చి మెట్ల దగ్గరికి వచ్చి తన యొక్క షూస్ని, ఆ అమ్మాయి మరి ఏం చెప్తుందో నాకు తెలియదు, బయట ఉంది కదా, తన యొక్క కాళ్ళని ఇలా దులిపి, ఆ యొక్క సాక్స్ని దులిపి వాళ్ళ నాన్న చెప్పులు అంటే ఆ యొక్క షూస్ని ఆ బిడ్డకి తొడుగుతూ ఉన్నాడు. ఆయన పెద్ద రిచ్ మ్యాన్. ఈ పాప ఒక 10 ఏళ్ళు ఉంటాయి. ఏం చేస్తున్నాడు, షూస్కో సాక్స్కో ఏదో ఉండి దులిపి ఆ యొక్క షూస్ని ఆ పాపకి ఎక్కిస్తూ ఉన్నాడు కాళ్ళకి. పాపకి తెలీదా, 10 ఏళ్ళు పాపకి. అదేవిధంగా నువ్వు నేను అనుకుంటాము మనం పెద్దోళ్ళమని, కానీ దేవుడు ఏమంటున్నా అంటే ఇలా చేస్తూ ఉంటాడు దేవుడు. తండ్రికి ముచ్చట అండి, మనం అంటే ఇష్టం అండి. అందుకే మనకి ఉన్న పాపము, మనకు ఉన్న రోత జీవితము, మనకున్న క్షమాపణ లేని తత్వము, మనకున్న జలస్, మనకున్న ప్రతిదీ, అది ఏదైనా దేవుడికి అయిష్టమైనది. కరెక్ట్గా చెప్పాలంటే దేవుడికి అయిష్టం. మనుషుడికి బలహీనతలు ఉంటాయి, దేవుడికి తెలీదా, తెలుసు. అందుకే ఏమన్నాడంటే దేవుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను మొదటిగా ప్రేమించాను కాబట్టే దాని తర్వాత నువ్వు నన్ను ప్రేమించావు. మొదటిగా నువ్వు నన్ను ప్రేమించలేదు. ఇంత ప్రేమిస్తుందా, అంత ప్రేమిస్తుందా, ఎంత ప్రేమిస్తే అంత దీవిస్తాను, ఎంత ప్రేమిస్తే అంత కాపాడుతాను, ఎంత ప్రేమిస్తే ఎంత ప్రార్థన చేస్తే, ఇలాగా కొలతలు లేదండి దేవుడి ప్రేమకి. దేవుడు కృపామయుడు, దయామయుడు. అందుకే మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేకి ఎదురు తిరిగిన మిర్యాముతో, అహరోనుతో కూడా మాట్లాడాడు. ఈరోజు వాక్యం మనం చూసామా? ఎస్, నాకు ఆ యొక్క పరిశుద్ధాత్మ పలుకులు మన ఫాదర్ మాట్లాడుతూ ఉంటే అండి, ఈరోజు పరిశుద్ధాత్మతోడు ఇదే మాట్లాడాడు. విర్రవీగకు మోషే, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ లేదండి వాక్యం, నేను చెప్తున్నాను వినండి. మోషే ప్లేస్లో ఎవరున్నా సరే, ప్రవక్తలైనా కానివ్వండి, ప్రవక్తలైనా కానివ్వండి, పెద్ద పెద్ద బోధకులైనా పర్లేదు, విర్రవీగొద్దు. మోషే ప్లేస్లో ఎవరమైనా, మనం అందరము కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. బిడ్డలు ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆమెకు రాదులే ప్రార్థన, ఆమె వల్ల అవ్వదులే ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుళ్ళే ఆమెలో, ఇట్లా ఉండొద్దండి. ఎందుకంటే ఆ దేవాదేవుడు ఏం చెప్తున్నాడంటే మనందరికీ కూడా, మోషేతో మాట్లాడాడు దేవుడు, అహరోనుని మిర్యామును రండి గుడారమునికి అంటున్నాడు. అంటే దేవుడు పాపాత్మలతో కూడా మాట్లాడతాడు, పరిశుద్ధులతోనే కాదు. అందుకే కదా మనం బ్రతికుంది ఇప్పటికి కూడా. అందుకే కదా ఇంకా మనం ప్రాణాలతో బ్రతికి ఉన్నాము. రోజు మనం గొప్ప ప్రార్థన చేయకపోయినా, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాతే ప్రార్థన చేయకపోయినా కూడా బ్రతుకుతున్నామంటే దెర్ ఈజ్ అ రీజన్. దేవుడి కృప మనకు తోడైంది. అందుకే 2 కొరింథీ 12:9 మనం చూసామండి, నా కృప నీకు చాలును, నీ బలహీన సమయమందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడి శక్తి ఎంత గొప్పదంటే, నువ్వు పిలిచినా పిలవకపోయినా ఆ దేవాదేవుడు పక్కనే ఉంటాడు. కానీ రియలైజ్ అవ్వట్లేము, అంతే. పక్కనున్నాడు అనే విషయం మనకు అర్థం అవ్వట్లేదు. మరి అదేంటండి, పక్కనే ఉంటే యాక్సిడెంట్లు ఎందుకు, ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకు, లేదంటే క్యాన్సర్ ఎందుకు, లేదంటే ఫిట్స్ ఎందుకు, ఈ వ్యాధులన్నీ ఎందుకు, స్ట్రోక్లు ఎందుకు, బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు, శ్రమ స్ట్రోక్ ఎందుకు, లేదంటే ఆ యొక్క గర్భాశయంలో ఇంకెక్కడో ఏంటంటో ఉంటున్నాయి. ఇవన్నీ ఏంటి? మన పాపము. దేవుడు ఎప్పుడూ కూడా నేను పాపిని ప్రేమిస్తున్నాను అన్నాడు, కానీ పాపమును మాత్రమే ప్రేమిస్తున్నాను అనలేదు.
నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాదని వాక్యం సెలవిస్తుందంటే అవును, పాపం ఉంది. ప్రవక్తలలో కూడా ఉంది పాపము. వారు పిలువబడక ముందు పాపస్థితిలోనే ఉన్నారు. పరిచర్య చేస్తున్నప్పటికీ పాపస్థితిలోనే ఉన్నారు. పరిశుద్ధమైన వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ పాపస్థితిలోనే ఉన్నారు. పరిశుద్ధులు లేరమ్మా ఈ లోకంలో. పుట్టుకతోనే ఎవరు పుట్టలేదు అలా. మరియ తల్లి తప్ప. యేసుప్రభువు అంటే మనందరూ తెలుసు, దేవుడు కాబట్టి. మరి మనం ఎక్కడ పడిపోతున్నామంటే, ఆ చిన్నారి బిడ్డ బయటికి రాగానే వాళ్ళ నాన్న దబదబా వచ్చి, అంత పెద్ద కారు ఉంది, రిచ్ మ్యాన్ అయినప్పటికీ కూడా దులిపి మరి బిడ్డకి తొడుగుతూ ఉన్నాడు చెప్పులు. మన దేవుడు కూడా అంతే. అయ్యో చెప్పులు తొడగడం ఏంటంటే తప్పుగా అనుకోకండి. అంటే దేవుడు తక్కువ చేసినట్టు కాదు ఇక్కడ. దేవుడు ఏమన్నా అంటే, సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. సువార్త అంటే ఏంటి అసలు? వెళ్ళి మైకులలో మొత్తుకోవడం కాదు సువార్త అంటే. వాళ్ళని కూడా అంటారు, కానీ సువార్త అంటే నీ భార్యో నీ భర్తో బాధగా ఉన్నప్పుడు భరించలేని సమయంలో మనకి యేసయ్య ఉన్నాడు. ఇదే సువార్త. పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి నేను ఏదైనా అడుగుతూ ఉన్నప్పుడు యేసయ్య ద్వారా మేము రక్షింపబడుతున్నాం కాబట్టి ప్రియమైన బిడ్డ నువ్వు కూడా నమ్ముకో అమ్మా, ఇలా ఉంటుంది అని చెప్పడం సువార్త. ప్రేమించలేని స్థితిలో కూడా నీవు భారాన్ని మోస్తూ నీ యొక్క మనసులో నీ భర్త మీద మస్తు కోపం ఉంది నీకు నాకు, కానీ ఏమనుకుంటావంటే అయ్యో నా దేవుడు ప్రేమించాడు కదా, నేను ప్రేమించాలి, అయ్యా నాకు శక్తినివ్వని అడుగుతున్నావు చూడు, అది సువార్త. అంటే ప్రేమించడమే సువార్త, ప్రార్థించడమే సువార్త, పరులకి ఉపయోగకరంగా ఏదో ఒకటి చేయడమే సువార్త. అంతేగాని మైకు పట్టుకుంటేనే సువార్త అని ఎక్కడ లేదు బైబిల్లో. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు. ఆ తర్వాత అండి ఆ బిడ్డ వేసుకుంది చెప్పులు వెళ్ళిపోతూ ఉంది. నేను అప్పుడు చూశాను, బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా దూరం వెళ్ళాను. అమృతవాణి ఛానల్కి వెళ్తూ ఉన్న సమయంలో పక్కన లెఫ్ట్ సైడ్ ఇంకొక అంకుల్ని చూశాను నేను. ఆయన స్కూల్కి ఆ పిల్లాన్ని దింపుతున్నాడు 8:30 పొద్దున ఉదయం. ఆ అబ్బాయి చిన్న బాబు, ఒక 4 years 4.5 5 years వరకు ఉంటుండొచ్చండి. ఆ బాబు ఏం చేస్తున్నాడంటే డాడీ నేను వెళ్ళను 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 అని మారం చేస్తూ ఇలా 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 కొట్టుకుంటున్నాడు, కాళ్ళు చేతులు రెండు కూడా. వాళ్ళ డాడీ ఏ ఈడియట్ అన్నాడు. చిన్న బాబుని, 5 ఏళ్ల బాబుని ఏ ఈడియట్ అన్నాడు. అంటే ఇక్కడ తిట్టిన తండ్రి తప్పైపోడు, శిక్షించిన తండ్రి తప్పైపోడు, లేదంటే అక్కడ ప్రేమను చూపించాడు కాబట్టి గొప్పైపోడు. ఆ దేవాది దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. నిన్నటి రోజున మన వాక్య ధ్యానాంశంలో నేర్చుకున్నాం, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు మన తండ్రి. మనలాగా మారడు, నిజంగా మారడు, నిజంగా మారడు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో చూసాం. చూడండి, పెద్ద పెద్ద రిట్రీట్ సెంటర్స్కి మనం వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు ప్రార్థన చేయరు. చాలామంది బిడ్డలు బంధకంలో ఉంటారు. ఒక్కొక్కసారి జోసెఫ్ ఫాదర్ అయినా ఇంకే ఫాదర్స్ అయినా తీసుకుంటే వాళ్ళ పేరును పెట్టి మరీ పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? ఆ రోజు పేరు పెట్టి పిలవకపోతే చచ్చిపోతాడు ఆ వ్యక్తి. ప్రార్థన చేయలేదు ఇప్పటివరకు, దేవుడు అంటే తెలియదు ఇప్పటివరకు, కానీ ఎవరో చెప్తుంటే విని రిట్రీట్కి వస్తే ఏదో మేలు అవుతుందంట. లేదంటే భార్య అన్న బలవంతంగా తీసుకెళ్ళి ఉండాలి, భర్త అయినా భార్యను బలవంతంగా తీసుకెళ్ళి ఉండాలి, లేదంటే రా 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 అని పక్కింటి వాళ్ళు చెప్పడం వల్లనే తీసుకెళ్ళి ఉండాలి. తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన ఆ దేవాదేవుడు మాట్లాడకుండా ఎలా పంపిస్తాడు? మోషేతో మాట్లాడిన దేవా నాతో కూడా మాట్లాడవా, మోషేతో మాట్లాడిన ప్రభువా నాతో కూడా మాట్లాడవా. మోషేతో ఎందుకు దేవుడు మాట్లాడాడు ముఖాముఖిగా అంటే దాహముతో. నిర్గమకాండ 33:18 నిన్న చూస్తున్నాం మనం. అయ్యా నీ తేజస్సును నేను చూడాలి అని ప్రార్థించాడు కాబట్టి ముఖాముఖిగా మాట్లాడాడు. మనం ప్రార్థించట్లేము కాబట్టి ఎంతో కొంత మాట్లాడుతున్నాడు. వినబడుతుంది, మనకి స్వరం వినబడుతుంది. లేదంటే ఇండైరెక్ట్గా బిడ్డల ద్వారా మాట్లాడతాడు, లేదంటే భర్త ద్వారా మాట్లాడతాడు. మనం ఎక్కడ పడిపోతున్నామో తెలియజేస్తూ ఉంటాడు ఆ దేవాదేవుడు. అంతే అండి, భయపడొద్దు. చెప్పులు తొడిగేది తండ్రే, చెప్పులు తీసి పక్కకెయ్యి అని చెప్పేది మోషేకి చెప్పింది కూడా ఆ రోజు తండ్రే, దేవుడే. కాబట్టి నిన్నటి రోజున తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవులు మనకి 33వ అధ్యాయం నిర్గమాకాండంలో కనబడ్డారు అని మనం చూసాం. ప్రభువు ప్రభువు ప్రభువు. ఈ లోక రాజులు, ఈ లోక అధిపతులు ఎలా ఉంటారంటే నువ్వేదైనా ఇస్తేనే మాట్లాడతారు, లేదంటే లంచం ఇవ్వాలి, ఏదైనా నీకు నాకు పని చేసి పెట్టాలంటే. కానీ దేవుడు అలా కాదు, లంచం అవసరం లేదు, ఫ్రీగా చేస్తాడు. అందుకే నీ కోసం నా కోసం ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చాడు. అందుకే ఈరోజు సువార్తలో మనం చూసాం, యోహాను సువార్త 19:34 సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచాడు.
దాని తర్వాత ఏమైందంటే వెంటనే రక్తము నీరు స్రవించింది. దాని తర్వాత అద్భుతము జరుగుతుంది. పొడిచాడు కాబట్టి అద్భుతం జరిగింది. దేవుని బాధ పెట్టాడు కాబట్టి అద్భుతం జరిగింది. పాపంలో పడ్డాడు కాబట్టి అద్భుతం జరిగింది. ఏం జరిగింది? దేవుడి యొక్క యేసు ప్రభువు వారి యొక్క హృదయం నుండి వస్తున్న నీరు రక్తము స్రవించగానే ప్రవాహము తన పైన పడగానే లాంగినెస్ అతని పేరు, కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేను కూడా పాపంలో పడిపోతున్నామంటే భయపడద్దు, మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేయాలి. భయపడద్దు. భయపడ్డప్పటికీ పర్లేదు, దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. 365 రోజులు, లీప్ ఇయర్ అయితే 366 రోజులు దేవుడు చెప్తూనే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా అండి, ఇది కేవలం మనలో కొంతమంది భయపడుతున్నాం, అందుకే ఈ వాక్యాల ముందు దేవుడు గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఆ దేవాతి దేవుడు ఏమన్నాడంటే ఒక్క వచనం, కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 15వ వచనం, యేసుక్రీస్తు పాదముల దగ్గర ఆ యొక్క అధిపతులను అధికారులను నిరాయుధులను చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్నటి రోజున వాక్యం ధ్యానించాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనము, ఇదిగో ప్రియమైన బిడ్డ, నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. లేదంటే నిన్ను ఈవెన్ అండి మాతృగర్భంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంది గిఫ్ట్. అదేంటంటే ఆ యొక్క పాములను తేళ్లను నలగ ద్రొక్కుటకును శత్రు బలమును అనగా ద్రొక్కుటకును నీకు అధికారమునిచ్చింది తిని. అధికారం ఎప్పుడు ఇచ్చాడంటే ఆదాముకి పుట్టినప్పుడు, ఆదాముని చేసినప్పుడు, ఇదిగో ఆదాము ఈ సృష్టి పైన మొత్తం అధికారం నీదే అన్నాడు. పాపాత్ముడే ఆదాము, మనలాగే అయినప్పటికీ అధికారం ఉంది, కానీ యూజ్ చేసుకోవట్లేడు, అంతే. చూడండి, మరీ బియాండ్ మనం ఆలోచించొద్దండి. వామ్మో దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను, ఇంకా నా పరిస్థితి అయిపోయింది, పాపంలో పడిపోయాను, ఇట్లా కాదు. ఇది అయిపోయింది, ఏం మార్చలేవు. ఇప్పుడు ముందు చేయాల్సింది ఏంటి? దివ్యమందసం ముందుకు వెళ్తావా? దేవుడి సన్నిధికి వెళ్తావా? లేదంటే మరియతని మధ్యస్థ ప్రార్థన అడుగుతావా? మోకరించి అయ్యా నన్ను దీవించు అని యాకోబు వలె పట్టుకొని పినుగులాడుతావా? చెయ్యి. ఇప్పుడు దేవాదేవుడు అంటున్నాడు, మనలో ఇద్దరు స్వరం విన్నారు. ఎలా చేశారంటే ఆ దేవాదేవుడు బాధపడుతూ ఉన్నాడు. అవును, ఇప్పటివరకు మన బాధ గురించి మాట్లాడాం, మరి దేవుడు బాధ గురించి మాట్లాడితే ఎందుకు వినొద్దు? వినాలి కదా ప్రియమైన బిడ్డ. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ సమయంలో నేను పిలుస్తూ ఉన్నాను, నెట్టేస్తూ ఉంది. లిటరల్లీ చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పిచ్చి కుక్కను తరిమినట్టుగా తరుముతున్నావు నువ్వు. పో నువ్వు కాదు. ప్రేయర్ చెప్తున్నాడు దేవుడు నీకు, కానీ చేయట్లేవు. మోకాల మీద ఉండు అంటున్నాడు, ఉండట్లేవు. ప్రార్థనకి రా అంటున్నాడు, రావట్లేవు. అసలు దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు బిడ్డల ద్వారా. కానీ నువ్వు ఎలా ఉన్నావంటే ఇగ్నోరెన్స్, తృణీకరణ. ప్రియమైన బిడ్డ జాగ్రత్త, ప్లీజ్. దేవుడు ఏం శపించట్లేడు, జాగ్రత్త అని చెప్తున్నాడు, అంతే. ఏమీ అవ్వదండి, ఏమీ చేయలేము, అంతే సింపుల్. ఏమీ అవ్వదు, దేవుల్లో ఉండకపోతే మన వల్లే అవ్వదు. ఈ జీవితాన్ని జీవించలేము. దేవాతి దేవుడు నా దగ్గరికి రండి, నేను అన్నం పెడతాను, ఫుడ్ పెడతాను, అద్భుతాలు చేస్తాను, అన్నీ చేస్తానని చెప్పట్లేడు. అమ్మా, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని నీవు ఎతుకు, దాని తర్వాత నీకు అడిగినా అడగకపోయినా అన్నీ నేను అనుగ్రహిస్తాను. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 6:33.